ప్రైజ్ లార్డ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. పిల్లరా, ఉదయకాలం మన అంశం నీ పరిస్థితి ఎలా మారుతుందో నీకు తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, నీ పరిస్థితి ఎలా మారిపోద్దో నీకు తెలియదు. చెప్పడో చాయిస్ చేసి చూపిస్తాడో ఆయనే దేవుడు. గమనించాలి పిల్లరా, ఉదయకాలం చాలాసార్లు మన జీవితం పరిస్థితి ఎలాగ ఉండిపోద్దా, మన బ్రతికి ఇలాగే ఉండిపోద్దా, ఇంకా మా పిల్లలు మారరా, నా భర్త మారడా, నా కొడుకు మారడా, నా కోడలు మారదా, మా బంధువులు మారరా, వ్యాపారం ఇలాగే ఉంటుందా అనుకుంటే నీ పరిస్థితి ఖచ్చితంగా మారిపోయే సమయం వస్తుంది. గమనించాలి, ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఆఫ్ చేయలేరు. 24వ కీర్తన చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది 3వ వచనంలో, నా శత్రువుల్ని నా ఎదుట ఉత్సాహింపనివ్వకము, నీ యందు నమ్మికుంటున్నాడు ఎవడనో సిగ్గునందడో. నువ్వు ఎప్పుడైతే ఆయన కోసం కనిపెడుతున్నావో నీ పరిస్థితి మారుస్తాడు ఆయన. గమనించాలి, అలా ఉండిపో. నువ్వు చాలాసార్లు మనం అనుకుంటే ఇలాగే ఉండిపోతాము. నీ పరిస్థితి మారుస్తాడు. ఎలా మారుస్తాడు అనే ప్రశ్న నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఎలా మారుతుందో నీకు తెలియదు. దేని విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, దేని విషయంలో బాధపడుతున్నావో, దేని విషయంలో నలిగిపోతున్నావో ఖచ్చితంగా మారుస్తాడు. నీ వ్యాపార విషయంలో ఒకవేళ కృంగిపోతే వ్యాపారాన్ని అభివృద్ధి చేసి మారుస్తాడు. నీ కుటుంబంలో ఎవరైనా మారలేదని బాధపడుతుంటే వాళ్ళని మారుస్తాడు. ఇంట్లో సమస్యలు మారట్లేదనుకుంటే సమస్యలను మారుస్తాడు. మార్చగలిగిన దేవుడు. గమనించాలి, సమస్యలు ఎదురైనప్పుడు మారుస్తాడు. మార్చే టైం కోసం నువ్వు కనిపెట్టంతే. ఇప్పుడు గమనించాలి పిల్లలు, శత్రువులు నీ మీదకి వచ్చినప్పుడు వాళ్ళని మారుస్తాడు. వాళ్ళు ఏం చేయాలో చేస్తాడు ఆయన. గమనించాలి, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అంతేగా నిరాశపడిపోవద్దు. పరిస్థితి మారదా, ఇలాగే ఉంటుందా, నా జీవితంకి ఇలాగే ఉండిపోద్దా, నా వ్యాపారం ఇలాగే ఉండిపోద్దా, నా ఉద్యోగం ఇలాగే ఉండిపోద్దా, నా సమస్యలన్నీ ఇప్పుడు ఇలాగే ఉండిపోతాయా, నా ఇంట్లో వాళ్ళు మారరా, నా భర్త మారడా, నా భార్య మారదా, నా పిల్లలు మారరా, నా కొడుకు మారడా, నా కోడలు ఇలాగే ఉంటారా అనుకోవద్దు. మారుస్తాడు. మార్చగల శక్తి గల దేవుడు ఉన్నాడు. గమనించాలి పిల్లరా, ఎటువంటి వారినైనా మార్చగల ప్రభు ఉన్నాడు. ఆయన మారుస్తాడు. గమనించాలి, అంత శక్తివంతుడు. అందుకే దావీదంటే నన్ను సిగ్గుపడనివ్వకు, నా శత్రువులు ఉత్సహిస్తున్నారు, సంతోషిస్తున్నారు, నన్ను సిగ్గుపడనివ్వద్దు. ఎందుకన్నాడా, నా పరిస్థితి మారిపోద్దన్న సంగతి నాకు తెలుసు. అది దావీదు నమ్మకం. ఈ ఉదయకాలం ప్రియులారా, నీ పరిస్థితి మారిపోద్దు, నిరాశపడిపోద్దు. దావీదు పరిస్థితి మార్చాడు. దానియేలు పరిస్థితి మార్చాడు. షడ్రకు మేషకు అబేద్నెగో పరిస్థితి మార్చాడు. అబ్రహాం పరిస్థితి మార్చాడు. అలా ఉండిపోలేదు అబ్రహాం. బిడ్డలు ఇచ్చాడు. పిల్లలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది భక్తుల పరిస్థితి, నా పరిస్థితి మార్చాడు. ఒకప్పుడు నాకేం లేదు, తాటేపాకలో ఆరాధన చేసుకునేవాడిని, తాటేపాకలో డ్రమ్ కొట్టుకుని ఒక్కడనే పాటలు పాడుకునేవాడిని. దీనుడిగా, దరిద్రుడిగా, తాటేపాకల పైన ఆకులు కూడా ఉండేవి కాదు. వర్షం పడితే ఆ నీళ్ళని నా మీద పడేవి, డ్రమ్ము మీద నా మీద పడేవి. పైన ఆకులు కూడా లేని తాటేపాకలు డ్రమ్ కొట్టుకుంటూ ప్రార్థన చేసుకునేవాడిని ఒక్కడనే. మరి నా పరిస్థితి మారలేదా? మార్చాడు. మారుస్తాడు. నీ పరిస్థితి మారుస్తాడు. నువ్వు కంగారు పడిపోవద్దు. ఖచ్చితంగా మారుస్తాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజుకు కనిపెట్టు. అటువంటి గొప్ప నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవునికి దయచేయండి. కామెంట్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి.